శ్రీకాకుళం జిల్లాలో క్వారీలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందటం అనుమానాలకు తావిస్తోంది. మెలియాపుట్టి మండలం దబ్బగూడలోని మనీషా కూనపురెడ్డికి చెందిన వీఆర్టీ గ్రానైట్ క్వారీలో రాత్రి ముగ్గురు కార్మికులు అనుమానాస్పదంగా మృతి చెందారు. అయితే క్వారీ యాజమాన్యం పిడుగుపడి ముగ్గురు చనిపోయినట్లు బంధువులకు సమాచారం ఇచ్చారు. బంధువులు వచ్చేలోపే మృతదేహాలను ట్రక్కులో కొండ కిందకు తీసుకువచ్చారు. దాంతో బంధువులు క్వారీ యాజమాన్యం వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. క్వారీలో పేలుడు సంభవించడంతోనే మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో టెక్కలి మండలం పోలవరానికి చెందిన తిర్లంగి రామారావు, బడబంద అప్పన్నలతో పాటు తమిళనాడుకు చెందిన మరో కార్మికుడు ఉంగవేణు అర్ముగం మృతి చెందారు. చనిపోయిన వారి మృతదేహాలు ఛిద్రం కావడంతో పిడుగుపాటు కాదని బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువుల ఆందోళనతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నువ్వు చూడనప్పుడు మూడు పల్టీలు తోసినరా టీ గార్డు తర్వాత బకెట్ గా టచ్ చేయలేదు సార్. బకెట్ తోసేవచ్చు వర్షం పడితే మీరు బల్లే మూమెంట్ చేస్తారా?